శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ ద్వారా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనము. నన్ను కనుగొనిన వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహించు వారందరూ మరణమును స్నేహితురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ మాటను గమనించారా? అసహ్యం చేసుకునేవారు, జీవితం మీద విరక్తి చెందుకున్నటువంటి వారికి ఎప్పుడైతే మరణం కావాలని కోరుకుంటారో వారి మీద విరక్తి కలిగినప్పుడు, అవును, మరణపు దయ్యము లేదా ఆత్మహత్యలు చేసుకునే దయ్యములకు ద్వారము తెరుచుకున్నవారు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని ప్రార్థనలో కనుగొని ఆయన స్వరమును విని మనలను మనమే హాని చేసుకోకుండా జాగ్రత్త పడాలి. మనంతట మనమే హాని చేసుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడం అని గుర్తుపెట్టుకోండి. అయితే దేవుని ప్రజలు ఇంకా అపవాదికే అవకాశం ఇస్తూ ఉంటున్నప్పుడు వారు ఏ విధంగా జయ జీవితాన్ని పొందుకుంటారండి? ఆత్మహత్య చేసుకునే దయ్యము నుండి ఏ విధంగా బయటకు రావాలి? దానికి ఒకటే సూత్రం. మీరు దేవునితో మాట్లాడే అనుభవంలోనికి రావాలి. దేవుడు మీతో మాట్లాడకపోయినప్పుడు అపవాది మీతో మాట్లాడుతాడు. దయ్యము యేసుక్రీస్తు వారిని దేవాలయపు శిఖరం మీద నుండి దూకి తన్ను తాను చంపుకునేటట్లు భ్రమపరిచాడు, తెలుసు కదండి. మన జీవితంలో కూడా అనేకమైన ఆటంకాలను కలుగజేస్తాడు అపవాది, అనేక ఆలోచనలు కలుగజేస్తాడు. అందుకే దేవుని యొక్క నడిపింపులోనికి రండి అని పిలుస్తూ ఉంటున్నాను ప్రియులారా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, ఒక యవనస్తుని యొక్క హృదయంలో మనసులో సేన అన్నటువంటి దయ్యములు ఉన్నప్పుడు ఆ దయ్యములన్నిటిని కూడా పందుల్లోనికి చేసే ఆ సందర్భంలో దరిదాపు ఒక 2000 దయ్యాలు పందుల్లోకి వెళ్ళి ఆ పందులు చచ్చిపోయినట్లుగా పరిశుద్ధమైన గ్రంథంలో చదువుకుంటున్నాం. దయ్యముల వలన ప్రేరేపణ కలిగించేవారు ఇలాంటిది ఒక ఉదాహరణ అని మీకు చెప్తూ ఉంటున్నాను. దయచేసి ఈ మాట వింటున్నటువంటి వారమైన మీరు ఇక నుంచి అయినా కూడా రోషము కలిగిన దేవుని యందు విశ్వాసంగా ఉండండి. ఆయనను ఆనుకొని ఉండండి. ఆయన ఇచ్చే ఆజ్ఞలను పాటించండి. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు అపవాదిని దరిదాపులు కూడా రాడు. అలాంటి సహవాసంతో జీవించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయ జీవితంలో నడిపించడమే నా ఈ చిన్న ప్రయత్నం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, నన్ను కనుగొనిన వాడు తనకి ఏ హాని చేసుకోడు అని మీరు సెలవిచ్చారు. నీ యందు విశ్వాసంగా జీవించే భాగ్యాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు ఒదిగిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.